Gah, gah, gah. He cried, begging her to bring him some food. Gah, call, ah. She screamed back derisively. చాలా వెటకారంగా అరిచింది. But he kept calling plaintively, and after a minute, he uttered a joyful scream. ఒక నిమిషం సేపు ప్లెయింటివ్లీ చాలా బాధగా నాకెవవా అంటూ బాధపడుతూ అరిచింది. కానీ నిమిషం పోయాక మళ్ళీ జాయ్ఫుల్ స్క్రీమ్, చాలా సంతోషంగా అరవడం మొదలెట్టింది. హిజ్ మదర్ హ్యాడ్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ద ఫిష్ అండ్ వాజ్ ఫ్లయింగ్ అక్రాస్ టు హిమ్ విత్ ఇట్. వాళ్ళ అమ్మమ్మట చిన్న చేప ముక్క పట్టుకుని దాని దగ్గరికి అలా ఎగురుకుంటూ వస్తుంది. He leaned out eagerly, tapping the rock with his feet. మరి దగ్గరికి వస్తుందంటే ఉత్సాహం ఎక్కువై, అమ్మ నా నోటికి అందుతుంది అని పిల్లలు చూడండి, ఏం దొరికితే చేతులు కాలు కొట్టుకుంటుంటారు కదా, ట్యాపింగ్ దాని కాలుతోని కొట్టుకుంటుంది. వచ్చేస్తుంది మా అమ్మ నాకు తెస్తుందని ఆ రాక్ మీద. Trying to get her nearer to her and flew across. దగ్గరగా రాబోడానికి ట్రై చేసింది. చేప మొక్క దగ్గరకు వచ్చేస్తుంది కదా. She flew across, but when she was just opposite to him, she halted, her wings motionless. ఎలాగే దగ్గర తీసుకొచ్చింది తల్లి, తీసుకొచ్చి అలా ఆగిపోయింది, హాల్ట్ అయిపోయింది తల్లి. చేప దగ్గరికి నోటికి అందించలేదు, అలా హాల్ట్ అయిపోయిందిట. హర్ వింగ్స్ మోషన్లెస్, అలా కదలకుండా అలా ఉంచేసింది వింగ్స్ని తల్లి. ద పీస్ ఆఫ్ ద ఫిష్ ఇన్ హర్ బేక్ ఆల్మోస్ట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ హిస్ బేక్. ఇంకా దగ్గరికి ఇంకా అందుతుంది, ముక్కుకి అందుతుందన్నమాట. దగ్గరగా పెట్టి ఉంచింది, ముక్కుకి ఖర్చుకొని ఈ పిల్ల సీగలకి దగ్గరలోని మూత అందేటట్టు దగ్గరగా పెట్టింది. హీ వెయిటెడ్ ఏ మూమెంట్ ఇన్ సర్ప్రైజ్, wondering why she did not come nearer, and then maddened by hunger. ఏంటి మా అమ్మ నా దగ్గర వరకు తీసుకొచ్చింది, ఇవ్వటం లేదు అని ఆశ్చర్యపోయింది. wondered, maddened by hunger, he dived at the fish. ఒక్కసారి పిచ్చెక్కిపోయి ఆకలేసేస్తుంది. ఎలాగా టక్కని దగ్గరలోనే ఉంది కదా అమ్మ, టక్కని డైవ్ చేసింది ఆ ఫిష్ను అందుకుందామని. With a loud scream, he fell outwards and downwards into space. అప్పుడు అక్కడ ఇంకేముంటుంది, అక్కడ మరి లెడ్జ్ లేదు కదా, మరి అక్కడ ఒక్కసారి గాలిలో పడిపోయింది, అవుట్వర్డ్స్ బయటకు వచ్చేసింది. ఇంకా కాలు పెట్టడానికి ఇంకా రాక్ ఏం లేదు అక్కడ, ఏ రాయి లేదు, ఏం స్టోన్ లేదు, రాక్ లేదు, ఇంకా పడిపోతుంది. ఇంకా అవుట్వర్డ్స్ డౌన్వర్డ్స్ ఇన్ స్పేస్, ఇంకా ఓపెన్ స్పేస్ పడిపోతుంది. ద మాన్స్టర్స్ టెర్రర్ సీజ్డ్ హిమ్ అండ్ హిస్ హార్ట్ స్టూడ్ స్టిల్. ఒక్కసారి భయంకరమైనటువంటి అమ్మో, దానికి ఒక్కసారి భయం అమ్మ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. అలా గుండె అలా ఆగిపోయింది దానికి. హీ కుడ్ హియర్ నథింగ్, దానికి ఏం వినబట్టం లేదు. బట్ ఇట్ ఓన్లీ లాస్టెడ్ ఏ మినిట్, కానీ ఇదంతా ఒక నిమిషమే కొనసాగింది. ద నెక్స్ట్ మూమెంట్ హీ ఫెల్ట్ హిస్ వింగ్స్ స్ప్రెడ్ అవుట్వర్డ్స్, ది విండ్ రష్డ్ అగెన్స్ట్ ద బ్రెస్ట్ ఫెదర్స్. ఈ ఒక్క నిమిషం అలా అనిపించింది. తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా వింగ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ అంతా కూడా కింద ఉన్నటువంటి ఎయిర్ అన్నమాట ఆ ఫెదర్స్కి ప్రెషర్ ఇస్తుంది. దెన్ అండర్ ద స్టమక్ అండ్ ఎగ్నెస్ట్ హిస్ వింగ్స్ ఎగ్నెస్ట్గా ఈ గాలి అన్నమాట వెళ్ళడం జరుగుతుంది. హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ ద వింగ్స్ కటింగ్ త్రూ ద ఎయిర్. ఈ వింగ్స్కి ఉన్నటువంటి ఫెదర్స్ ఉన్నాయి కదా, పట్ 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 అంటూ ఆ గాలికి అది తగులుతూ దాన్ని తేలితేటట్టుగా ఫీల్ అవుతుంది. హీ వాజ్ నాట్ ఫాలింగ్ హెడ్ లాంగ్ నౌ. అది ఇప్పుడేం పడిపోవట్లేదు అనిపించింది, అమ్మయ్య పడిపోవట్లేదు. హీ వాజ్ సోరింగ్ గ్రాడ్యువల్లీ డౌన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్. మెల్లమెల్లగా సోరింగ్, గాల్లో తేలుకుంటూ అలా అవుట్వర్డ్స్కి డౌన్వర్డ్స్ మెల్లమెల్లగా రెక్కలు ఉన్నాయి కదా మరి మనకి, గాలి ఒత్తిడికి ఈ లెక్కలు అన్నమాట అంత స్పీడ్గా పడినవి కదా, అలాగా జాగ్రత్తగా కిందకి దిగుతుంది. హీ వాజ్ నో లాంగర్ అఫ్రైడ్. ఆ నిమిషమే భయం అనిపించింది, తర్వాత నాకు భయం అనిపించట్లేదు, ఎందుకంటే అంత పడిపోవట్లేదు, రెక్కలు ఉన్నాయి కదా. హీ జస్ట్ ఫెల్ట్ ఏ బిట్ డిజీ. ఒక్కసారి టెన్షన్లో ఉంది కదా, బాగా టెన్షన్లో ఉండడం వల్ల డిజీ, చాలా
ఒక కళ్ళు తిరిగిపోయి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, కళ్ళు తిరిగిపోయి అలా భ్రమణంలా ఉందన్నమాట. దెన్ హీ ఫ్లాప్డ్ హిజ్ వింగ్స్ వన్స్ అండ్ హీ సోర్డ్ అప్వర్డ్స్. మళ్ళా ఎందుకు అనుకోకుండా ఈ వింగ్స్ని ఫ్లాప్ చేసింది. చేయగానే కొంచెం పైకి ఎగరడం మొదలైంది. గా 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 కో ఆ. హిస్ మదర్ స్వూప్డ్ పాస్ట్ హిమ్, హర్ వింగ్స్ మేకింగ్ ఎ లౌడ్ నాయిస్. ఈ గాలికి మంచి వింగ్స్ అన్నమాట, మంచి మంచి సౌండ్ కూడా చేస్తున్నాయి. హీ ఆన్సర్డ్ హర్ విత్ అనదర్ స్క్రీమ్. దాంతో ఇంకోసారి వాళ్ళ అమ్మతోని అరుస్తుంది. దెన్ హిస్ ఫాదర్ ఫ్లూ ఓవర్. అప్పుడు వాళ్ళ నాన్న కూడా వచ్చాడు బయటికి. ఫ్లూ ఓవర్. దెన్ హిస్ ఫాదర్ ఫ్లూ ఓవర్ హిమ్ స్క్రీమింగ్. అప్పుడు వాళ్ళ నాన్న కూడా అక్కడ ఉన్నాడు కదా, ప్లాట్యూలో కూర్చున్నాడు కదా, ఆడు కూడా వచ్చాడు. హే ఎగురుతోంది అనుకుంటూ అరుచుకుంటూ వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. హీ సా హిస్ 2 brothers అండ్ హిస్ సిస్టర్ ఫ్లయింగ్ అరౌండ్ హిమ్, కర్వేటింగ్ అండ్ బ్యాంకింగ్ అండ్ సోరింగ్ అండ్ డైవింగ్. వాళ్ళు కూడా మరి బ్రదర్స్ సిస్టర్ కూడా వచ్చి చుట్టూ కూడా రౌండ్గా తిరుగుతూ ఉన్నారు. ఇది ఎగురుతుంటే ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నారు. దాని హీ కంప్లీట్లీ ఫర్గాట్ దట్ హీ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ ఏబుల్ టు ఫ్లై. ఆ విషయమే మర్చిపోయింది, నేను ఎగరలేను అనే విషయాన్నే ఇంకా మర్చిపోయింది అది. అండ్ కమాండెడ్ హిమ్సెల్ఫ్ టు డైవ్ అండ్ సోర్ అండ్ కవ్ స్ట్రైకింగ్ స్ట్రిల్లీ. ఇంకా ఒక్కటే అరుపులు, ఒకటే కేరింతలు, అరుచుకుంటూ గెంతుకుంటూ అలా అలా వెళ్ళిపోతుంది. హీ వాజ్ నియర్ ద సీ నౌ, ఫ్లయింగ్ స్ట్రైట్ ఓవర్ ఇట్, facing it straight out over the ocean. He saw a vast green sea beneath him with little ridges moving over it, and turned his beak sideways and cawed amusedly. ఇంకేముంటుంది, సీకి దగ్గరలో వచ్చేసింది. ఫ్లయింగ్ స్ట్రైట్ ఓవర్ ఇట్, facing straight out over the ocean. He saw a vast green sea beneath him with little ridges moving over it, and turned his beak sideways and cawed amusedly. దానికి ఇంకా ఆనందానికి అవధులు లేవు. బాగా బిల్డప్ అయింది. అలాగా he was near the sea now, flying straight over it, facing straight out over the ocean. He saw a vast green sea beneath him with little ridges moving over it, and he turned his beak sideways and cawed amusedly. అలా అరుస్తోంది. ఇంక దగ్గరకు వచ్చేసింది కదా, సీ దగ్గరలోకి వచ్చేసరి కదా, ఇంతేనా అనేసుకుంటూ దాంట్లో ధైర్యం పెరిగిపోయి ఎంజాయ్ చేస్తుంది. హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ దిస్ గ్రీన్ ఫ్లోరింగ్ ahead of him. They were beckoning to him, calling shrilly. He dropped his legs to stand on the green sea. His legs sank into it. ఒక్కసారి సముద్రంలోకి, ఆ గ్రీన్ సీలోకి అలా దిగుతా ఆ సీలోకి దిగడం జరిగింది. దాని అందులో కొంచెంగా మునిగిందన్నమాట. He screamed with fright and attempted to rise again, flapping his wings, but he was tired and weak with hunger, and he could not rise, exhausted. పాపం అందులోకి మునిగింది కదా, మునిగిన తర్వాత ఆల్రెడీ టెన్షన్తో ఒక్కసారి కదా అలిసిపోయింది కదా, ఎగ్జాస్ట్ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసింది పైకి ఎగురుదామని, సముద్రంలో మునిగిపోతూ పైకి ఎగురుదామని ట్రై చేసింది. అయినా కొంచెం కష్టం అనిపించింది. బై ద స్ట్రేంజ్ ఎక్సర్సైజ్ హిస్ ఫీట్ sank into the green sea, and then his belly touched it and sank no farther. దానికి గ్రావిటీ తక్కువ ఉంటుంది కదా, మరి అంచేతన్నమాట అది మునిగిపోతుందేమో భయపడింది, కానీ అది మునగలేదు. ఎందుకంటే అది బెల్లి ఆ కడుపు వరకే మునిగింది, అంతకు మించి అది మునగటం లేదు. హీ వాజ్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్. మునిగిపోతానేమో అనుకుంది, కానీ మునగడానికి అక్కడ అవకాశం లేదు. ఆ బర్డ్కి అది మునగడానికి అవకాశం లేదు. ఆ బెల్లి అందులో మునిగింది, అక్కడ బెల్లి వరకు మునిగింది, అంతకు మించి మునగటం లేదు, అందులో తేలుతోంది. అండ్ అరౌండ్ హిమ్ హిస్ ఫ్యామిలీ వాజ్ స్క్రీమింగ్, ఏ అని అరుస్తున్నాయి చుట్టూ కూడా, ఫ్యామిలీ అంతా కూడా. ప్రైజింగ్ హిమ్ అండ్ దేర్ బీక్స్ వర్ ఆఫరింగ్ హిమ్ స్క్రాప్స్ ఆఫ్ డాగ్ ఫిష్. ఇగో తిను అని అవన్నీ పట్టుకుంటూ మిగతా పక్షులన్నీ కూడా వాళ్ళ బ్రదర్సు, ఆ సిస్టరు, పేరెంట్స్ ఒక్కొక్క మొక్క ఇస్తూ తిను అని చూపిస్తున్నాయి బీక్లో. హీ హ్యాడ్ మేడ్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. అన్నీ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా దాన్ని ఎంకరేజ్ చేసాయి. ఆ విధంగా అదనమాట భయాన్ని పోగొట్టుకుని
ఫస్ట్ ఫ్లైట్ ఎంజాయ్ చేసింది. ఓ సింతేనా అనిపించింది. ఇక మీద నుంచి అది ఎంజాయ్ చేస్తూ ఇంక ఎగురుతూనే ఉంటుందన్నమాట. సో చూడండి, మనం వొకాబులరీ చూడండి. బికనింగ్ అంటే సిగ్నలింగ్ ఆర్ కాలింగ్ సమ్వన్ విత్ జెస్చర్ టు కమ్ క్లోజర్. దీని సినోనిమ్స్ ఏంటి? జెస్చరింగ్, సిగ్నలింగ్, వేవింగ్, ఇన్వైటింగ్. బికనింగ్ అంటే దీన్ని బికనింగ్ అంటారన్నమాట. దీని యాంటోనిమ్స్ అంటే ఇగ్నోరింగ్, రిపెల్లింగ్, డిస్మిస్సింగ్. నెక్స్ట్ చూడండి, డిజీ అంటే ఫీల్ అన్స్టడీ, లైట్ హెడెడ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ యాజ్ ఇఫ్ ద సరౌండింగ్స్ ఆర్ స్పిన్నింగ్. కళ్ళన్నీ గిరగిరగిర తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి డిజీగా ఉంటుంది, ఎక్కడ ఏదో భ్రమణం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది. దీని సినోనిమ్స్ చూడండి, సమానార్థాలు. లైట్ హెడెడ్, గిడ్డీ, ఫెయింట్, ఊజీ. ఇవి సినోనిమ్స్ దేనికి? డిజీకి. దీని యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు చూడండి. స్టడీగా ఉండడం, బ్యాలెన్స్డ్, క్లియర్ హెడెడ్. ఇవి డిజీకి యాంటోనిమ్స్. అలాగే మాన్స్ట్రస్ చూడండి, ఎక్స్ట్రీమ్లీ లార్జ్, హారిబుల్ ఆర్ ఫైటింగ్ ఇన్ సైజ్ ఆఫ్ అపియరెన్స్. చాలా భయానకంగా చాలా భయానకమైనటువంటి పరిస్థితి అన్నమాట. దీనికి పెద్ద అనే అర్థం కూడా ఉందన్నమాట. చూడండి, మాన్స్ట్రస్కి సినోనిమ్స్ చూడండి, హ్యూజ్, అలాగే టెరిబుల్, టెరిఫయింగ్, ఎనార్మస్. మాన్స్ట్రస్కి సినోనిమ్స్ హ్యూజ్, టెరిబుల్, టెరిఫయింగ్, ఎనార్మస్. యాంటోనిమ్స్ చూడండి, టైనీ, ప్లెజెంట్, హార్మ్లెస్, స్మాల్. SOAR, soar, to fly or rise high in the air smoothly and quickly. అంటే గాలిలో తేలుతూ ఎగరడం అన్నమాట. సోర్. సినోనిమ్స్ ఫ్లై, గ్లైడ్, అసెండ్, రైజ్. ఇవన్నీ కూడా సినోనిమ్స్. దీనికి యాంటోనిమ్స్ ఏంటి? సోర్కి ఫాల్, డిసెండ్, ప్లంజ్, డ్రాప్. స్వూప్, to move rapidly downward through the air, especially in a sudden attack or motion. స్వూప్ అంటే సడన్ అటాక్లో వచ్చేటప్పుడు దాన్ని తప్పించుకొని కిందకి వెళ్ళడం అన్నమాట. దీన్ని స్వూప్ అంటారు. దీనికి యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ప్లెయింటివ్ అంటే ఏంటి? సౌండెడ్ సాడ్ అండ్ మౌన్ఫుల్. విచారంగా సౌండ్ చేయడం, మూలగడం అంటాం కదా దాన్ని. సినోనిమ్స్ చూడండి, మౌన్ఫుల్, సారోఫుల్, పిటీఫుల్, మెలంకలీ. ఇవి ప్లెయింటివ్కి సినోనిమ్స్. యాంటోనిమ్స్ చీర్ఫుల్, జాయ్ఫుల్, హ్యాపీ, లైవ్లీ అనేవి ప్లెయింటివ్కి యాంటోనిమ్స్. ప్లెయింటివ్ అంటే విచారంతో కూడినటువంటి మూలుగు. చూడండి, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూడండి. వై వాజ్ ద యంగ్ బర్డ్ క్రయింగ్ గా గా గా? The young bird was hungry and crying to beg his mother to bring him some food. What did the mother bird do when she reached near him with the fish? She halted in the air with the fish just out of reach, encouraging him to make the attempt to fly and get it. ఆ చేప ముక్క పట్టుకొని అక్కడ హాల్ట్ ఎందుకు అయ్యింది? దాన్ని ఎర చూపించి దానికి ఎలాగైనా సరే గాలిలోకి దింపేయాలనేటువంటి ఆలోచనతో తల్లి అక్కడ హాల్ట్ అయిందన్నమాట. వాట్ హ్యాపెన్ వెన్ ద యంగ్ బర్డ్ డైవ్డ్ అట్ ద ఫిష్? ఆ చేప మొక్క కోసం జస్ట్ అలా గెంతిందన్నమాట ఇది అందుకుందామని. ఏమైంది అప్పుడు? హీ ఫెల్ అవుట్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇన్ టు స్పేస్, టెరిఫైడ్ అట్ ఫిష్, బట్ దెన్ ఇన్స్టింక్టివ్లీ బిగిన్ టు ఫ్లై. అనుకోకుండానే ఇన్స్టింక్టివ్గా, సహజాతంగా, పక్షి అంటేనే సహజ గుణమే కదా అది దానికి తెలియక అది భయపడింది. ఆ ఇన్స్టింక్టివ్లీ అంటే సహజాతంగా బిగన్ టు ఫ్లై. డిడ్ ద యంగ్ బర్డ్ ఫీల్ వెన్ హీ స్టార్టెడ్ ఫ్లయింగ్? ఎలా ఫీల్ అయింది యంగ్ బర్డ్ స్టార్టింగ్లో? అట్ ఫస్ట్ హీ వాజ్ టెరిఫైడ్ అండ్ డిజీ, బట్ దెన్ హీ ఫెల్ట్ ద జాయ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ వాజ్ నో లాంగర్ అఫ్రైడ్. అక్కడ మీద నుంచి అది మొదలుకొని తను భయపడిందే లేదు ఎగరడంలో.
వాట్ డిడ్ ద యంగ్ బర్డ్ సీ వెన్ హీ ఫ్లూ ఓవర్ ద సీ? ఈ సముద్రం మీద ఎగురుతుండగా యంగ్ బర్డ్ ఏం చూసింది? హీ సా ఎ వ్యాస్ట్ గ్రీన్ సీ బినీత్ హిమ్ విత్ లిటిల్ రిడ్జెస్ మూవింగ్ ఓవర్ ఇట్. అలలు కదులుతున్నాయి. ఆ గ్రీన్ సీ బినీత్ హిమ్ విత్ లిటిల్ రిడ్జెస్ మూవింగ్ ఓవర్ ఇట్. ఆ గ్రీన్ సీని చూసింది. అందులో ఆ రిడ్జెస్ అలా కదులుతున్నాయి. వాటిని చూడడం జరిగింది. వాట్ హ్యాపెన్ వెన్ హీ ట్రైడ్ టు ల్యాండ్ ఆన్ ద సీ? ఏమైంది సీలో ల్యాండ్ అయ్యేటప్పుడు? హిజ్ లెగ్స్ sank into it and screamed in fear, but then he floated on the water, tired and hungry. అందులోకి సముద్రంలోకి గెంతేసి మునిగిపోతానేమో అనుకుంది, కానీ చాలా భయపడిపోయింది, కానీ మునగల, తేలింది. సో హౌ డిడ్ ద ఫ్యామిలీ రియాక్ట్ ద యంగ్ బర్డ్స్ ఫ్లైట్? ఈ యంగ్ బర్డ్ ఫ్లైట్ చూసి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రియాక్ట్ అయ్యారు? They screamed with joy, praised him and offered him scraps of dogfish as a reward. అందరూ కూడా సంతోషంగా ఎగురుతూ డాగ్ ఫిష్ దాని నోటికి అందించారు తినమని. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ తాలూకా మెయిన్ థీమ్ ఏంటి? ద మెయిన్ థీమ్ ఈజ్ ఓవర్కమింగ్ ది ఫియర్ అండ్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ అండ్ గ్రోత్. ఇది ఏంటంటే భయాన్ని జయించడము, అలాగే స్వతంత్రం వైపు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఎదుగుదల ఉంటుంది. భయపడి అలా కూర్చోకూడదు. వాట్ రోల్ డిడ్ హంగర్ ప్లే ఇన్ ద యంగ్ బర్డ్స్ ఫ్లైట్? ఆకలి ఎటువంటి పాత్ర పోషించింది ఇక్కడ? హంగర్ పుష్డ్ హిమ్ టు మేక్ ద డేరింగ్ లీప్ టు గెట్ ద ఫుడ్ which led to his first successful flight. ఆకలి దాన్ని నడిపించింది. అది అవసరం. నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అక్కడ ఆకలి దానికి డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేసిందన్నమాట. వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బర్డ్ ఫర్ గెటింగ్ హీ హ్యాడ్ ఎవర్ బీన్ అఫ్రైడ్? ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ షోస్ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రోత్. Once he experienced success, his fear was replaced by confidence and joy. ఒక్కసారి తనలో మార్పు జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు భయం స్థానం భయం ప్లేస్లో ఏమిటి వచ్చింది? కాన్ఫిడెన్స్, విశ్వాసం, సంతోషం రెండు భయాన్ని ఓడించేసాయి. ఆ భయం ప్లేస్లో కాన్ఫిడెన్స్, జాయ్ అక్కడ చేరుకున్నాయి. Thank you.